స్వస్థత ఎలా జరిగింది? నీ విశ్వాసం బట్టి. నీ విశ్వాసం యేసయ్య మీద ఉంది. పాస్టర్ గారి దగ్గరకు వచ్చారు. ఆ పాస్టర్ గారు బహుశా అసత్య బోధకుడు, అబద్ధ బోధకుడు. యేసయ్య ముడతాడని వచ్చి ఈయన ప్రార్థన చేశాడు, అద్భుతం జరిగిపోయింది. ఈయన ప్రార్థన చేసే అద్భుతం జరిగిందని నువ్వు అనుకోవచ్చు, ఈయన అనుకోవచ్చు. అసలు జరిగింది ఏంటంటే నువ్వు యేసయ్య మీద ఉన్న విశ్వాసం బట్టి జరిగింది. హల్లెలూయా. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున, అంటే ఏ నామము? యేసు నామమున ప్రవచింపలేదా? యేసు నామమున దెయ్యాలు వెళ్ళగొట్టలేదా? యేసు నామమున అనేకమైన సూచక్రియల అద్భుత కార్యాలు చేయలేదా? మేము చేశాం కదా అని అంటే యేసయ్య వారిని చూసి మెచ్చుకున్నాడా? అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలను చూసి ఏమన్నాడు? అప్పుడు అక్రమము చేయవారలారా పొండి, మీరెవరో. ఇక్కడ ఇంతమంది రోగాలు, స్వస్థతలు, టచ్లు చేసి పడద్రోసిస్తున్నటువంటి ఈ వ్యక్తి ప్రపంచమంతా యూట్యూబ్లో తెలిసిపోయింది గొప్పోడని. కానీ యేసయ్యకి ఈడు ఉన్నాడన్న సంగతి కూడా తెలియదట. అర్థమవుతుంది మీకు? నేను ఎరుగను అంటే దాని అర్థం ఏంటి? అందుకే ఈ కోట్ల మందికి నేను తెలియకపోయినా నేను చేసే సేవ నా యేసయ్య ఒక్కరికి తెలిస్తే చాలు. హల్లెలూయా. అర్థమవుతుందండి? ఈ కోట్ల మందికి నేను గొప్ప హీరో, గొప్ప దైవజనుడు అనుకొని పేరు తెచ్చుకోవడానికి జిమ్మిక్కులు వాడుకొని గొప్ప పేరు తెచ్చుకుంటే ప్రయోజనం ఏముంది? అసలైన వ్యక్తికి నేను ఎవరో తెలియదాడు. ఎవడరా నొప్పరా అంటున్నాడు ఆయన. ఎంత విచారకరమైన విషయం. అప్పుడు మరలా తెలియజేయాల్సి వస్తుంది. ఇదేంటి ప్రభా, నీకు తెలియదా? నేను అది మీ చర్చిలో అసలు నువ్వు కనబడలేదు, చీకటి శక్తిరా, నువ్వు కనబడలేదా? నీ నామం ప్రవచించానా? దెయ్యాలు వెళ్ళగొట్టానా? నువ్వా? ఎప్పుడు చూడలేదు. మరి అద్భుతాలు ఎలా జరిగిపోయి తండ్రి? అద్భుతాలు ఆ బిడ్డ నన్ను నమ్మింది కాబట్టి, ఆ నమ్మకం బట్టి, విశ్వాసం బట్టి నేను కార్యం చేశాను. అలాగా తండ్రి, మరి ఏంటి? నేను తెలీదా? నువ్వెవరు తెలీదు నాకు. మరి అద్భుతాలు ఎలా జరిగింది? వాళ్ళు నన్ను నమ్మారు, నా బిడ్డలు, వాళ్ళ కొరకు నా రక్తం కార్చాను. వాళ్ళు, అమ్మా నీ విశ్వాసమే నిన్ను. అవునా కాదా? ఎవరి విశ్వాసం బట్టి వారు స్వస్థపడ్డారు, బాగుపడ్డారు. ఇది వ్యవహారం. ఇలా ఉంటుంది న్యాయపీఠం ముందు. మనుషుల దగ్గర నేను అందరికీ తెలియాలని పేరు సంపాదించుకోవడానికి ఈ జిమిక్కులు, ఈ లాజికులు తీసుకొచ్చేసి పడదోసి దెయ్యాలు వెలగొట్టి చూడు దెయ్యాలు వెళ్ళిపోతుంది అదంతా చూపించి ప్రపంచమంతటికి నేను తెలుసు, నేనంటే ఎవరో అనిపించుకున్నట కంటే వీళ్ళెవ్వరికి నేను తెలియకపోయినా యేసయ్య ఒక్కరికి నేనంటే తెలిస్తే చాలు. తండ్రి, నీ పరిచారకుణ్ణి, నీ పాద దాసుని, నీ పాద ధూళిని ప్రభా నేను చేయవలసిందే చేస్తున్నాను తండ్రి అని అనిపించుకోవడానికి ఇష్టపడాలి.